హలో ఫ్రెండ్స్, నమస్తే. త్వరలో భారీగా తగ్గనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు. మన దేశంలో 4G సిమ్ వాడేవారు ఎంతమంది అయితే ఉన్నారో అంతేమంది 2G సిమ్ వాడేవారు ఉన్నారు. అయితే వారు డేటా ప్లాన్లు కాకుండా కేవలం కాల్స్, మెసేజ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకునేలా కొత్త ప్లాన్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇటీవల రీఛార్జ్ ప్లాన్లు రేట్లు పెరిగాయని అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ చేయాలంటే మొత్తం డేటా, కాల్స్, మెసేజ్లు కలిపి మాత్రమే ఎక్కువ ప్లాన్లు ఉన్నాయి. అయితే ఈ ప్లాన్లు అధిక ధరలకు అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ కేవలం కాల్స్, మెసేజ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. దానివల్ల చాలామంది ఎవరైతే కీప్యాడ్ లేదా 2G సర్వీస్ వాడుతున్నారో వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశ టెలికాం రెగ్యులేటర్ అంటే ట్రాయ్ వినియోగదారుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ట్రాయ్ టెలికాం కంపెనీలకు వాయిస్, SMS ప్లాన్ల కోసం ప్రత్యేక రీఛార్జ్ వౌచర్లు అందించాలంటూ సూచించింది. అయితే ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం మొబైల్ డేటా వినియోగం లేకుండా వాయిస్, SMSల కోసం ప్రత్యేక ప్లాన్లు అందించే అవకాశం ఉంటుంది. ఈ మార్పు ద్వారా వినియోగదారులకు ఎక్కువ నష్టం లేకుండా తమ అవసరాల మేరకు ప్రాధాన్యత పొందగలరు. కొత్తగా ప్రకటించిన రూల్స్ ప్రకారం ప్రత్యేక రీఛార్జ్ కూపన్ల చెల్లుబాటు కాలాన్ని 90 రోజుల నుంచి 365 రోజులు పొడిగించాలని ట్రాయ్ నిర్ణయించింది. దీనివల్ల వినియోగదారులకు వాయిస్, SMSల కోసం మరింత చౌక ధరలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా 2G వినియోగదారులకు, డ్యూయల్ సిమ్ యజమానులకు, వృద్ధుల వారికి, గ్రామీణ ప్రాంతాల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులు ఉపయోగించిన డేటా పైన అదనపు ఖర్చు పెట్టకుండా తమ అవసరమైన సేవలకు మాత్రమే చెల్లించగలరు. ట్రాయ్ ప్రకారం భారతదేశంలో దాదాపు 150 మిలియన్ల మంది 2G ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు.